హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్19. ఈరోజు అయితే నేను కొన్ని కుకింగ్ వెజల్స్ని అయితే తీసేసుకున్నాను. ఆన్లైన్లో అమెజాన్లో తీసేసుకున్నాను. ప్రీమియం క్వాలిటీ చాలా బాగున్నాయి. వీటన్నిటిని ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎలా ఉన్నాయనేది చూసేయండి. ఇవి ఎవరికైనా నచ్చినట్లయితే తీసుకోవాలి అనుకుంటే వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అన్నీ కూడాను చాలా బాగా వచ్చాయన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్ అంటారు కదా, దాంట్లో తీసేసుకున్నాను. ఇప్పటి వరకు నాన్ స్టిక్ ఇవన్నీ కూడా వాడానన్నమాట. ఇవన్నీ ఇప్పుడు పక్కన పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకని చెప్పి ఇప్పుడైతే కొన్ని బౌల్స్, అలాగే కడాయి, నెక్స్ట్ దోశ ప్యాన్, ఇట్లా ఇవన్నీ కూడా తీసేసుకున్నాను. ఫస్ట్ ఐటమ్ అయితే బౌల్స్ అయితే చూపించిస్తున్నాను. ఇవి కూడా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, ప్రీమియం క్వాలిటీ. అన్నీ కూడాను కాస్ట్ కొంచెం హెవీగానే పడింది, కానీ చాలా రోజులు అయితే యూజ్ చేయొచ్చు. చాలా రోజులు వచ్చేస్తాయి. మనం యూజ్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. ఏదైనా డెలికేట్గా వాడుకోవాలి. ఇట్లాంటివన్నీ కూడాను చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే ఈ 2 బౌల్స్ తీసేసుకున్నాను. ఇవేంటంటే సాంబార్కి, కర్రీస్ ఇట్లా వేసుకోవటానికి బాగుంటాయి. అట్లాగే మనం ఆలు కానీ లేదంటే ఏవైనా బాయిల్ చేసుకోవటానికి కూడా ఇవి స్టవ్ పైన మనం పెట్టి బాయిల్ చేసేసుకోవచ్చు. ఈ 2 కూడాను చాలా బాగా వచ్చేసాయి. బౌల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్లో ఇచ్చేసి పైన మూత వచ్చేసి గ్లాస్ది అయితే ఇచ్చేసారు. బాగా ఫిట్టింగ్ అదంతా కూడాను బాగా చేశారు. ఆ మూతకి స్టిఫ్గా ఉందన్నమాట. నెక్స్ట్ ఈ బౌల్ కూడాను చాలా బాగుంది. ఇందులో మనం ఏవైనా బాయిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కుక్ చేసిన ఐటమ్స్ని కూడా వేసి మనం డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసుకోవచ్చు. అట్లా అనమాట. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. చూడటానికి కూడా చాలా బాగున్నాయి. ఇట్లా పట్టుకోవటానికి హ్యాండిల్ కూడా ఇచ్చేసారు 2 సైడ్స్ కూడాను. ఇంతకుముందు అయితే ఎక్కువగా హాట్ కేసులు ఇవన్నీ వాడేవాళ్ళం అనమాట, హాట్ బాక్సెస్ అవన్నీను. ఇప్పుడు అంతా కూడాను ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు, నాన్ స్టిక్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు కదా. అందుకని చెప్పి నేనైతే ఇంకా ఈ 2 బౌల్స్ని అయితే తీసేసుకున్నాను. చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటో చూసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇందూస్ వ్యాలీలో తీసేసుకున్నానండి. ఇది స్టెయిన్లెస్ కడాయి. ఇది కూడా చాలా బాగా వచ్చింది. వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే క్వాలిటీ బాగుంది. ప్రీమియం క్వాలిటీ అనమాట. కంపెనీ కూడా చూడండి, ఇందూస్ వ్యాలీ అనే బ్రాండ్లో తీసేసుకున్నాను. దీంట్లో కుకింగ్ వేర్ అన్నీ కూడాను చాలా బాగుంటాయి. వెజల్స్ అన్నీ కూడాను ఈ బ్రాండ్లో వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఇందులో చాలా బాగుంటాయి. చాలామందికి తెలిసే ఉంటుంది ఆ బ్రాండ్ గురించి. ఇదైతే కడాయి, పైన డక్కన్ కూడా స్టీల్దే ఇచ్చేసారనమాట, మూత. నెక్స్ట్ ఈ కడాయి వచ్చేసి 1.5 లీటర్లో తీసేసుకున్నాను. మనం తీసుకునే సైజు బట్టే కాస్ట్ కూడా ఉంటుంది. ఇది ఇంకా అన్నింటిలో చిన్న సైజ్ అనమాట, 1.5 లీటరు. ఇది వచ్చేసి కేజీన్నర వరకు దీంట్లో చికెన్ కానీ ఏదైనా కర్రీస్ కానీ అట్లా వండేసుకోవచ్చు అనమాట. ఇట్లాంటి కడాయి ఒకటి ఉంటే సరిపోతుంది. అన్ని రకాల సబ్జీలు ఇందులో వండుకోవచ్చు. అన్నింటికి బాగా యూజ్ అవుతుంది. ఏదైనా ఫ్రై చేసుకోవాలని అన్నింటికి కూడాను. లోపల స్టిక్కర్తో పాటు ఇచ్చేసారు. నేనైతే ఇది కొంచెం ఫస్టే ఓపెన్ చేశాను. ఇది వచ్చేసి ఒక్కొక్కసారి వచ్చాయి కదా, ముందుగానే ఓపెన్ చేశాను. అప్పుడు దీని స్టిక్కర్ని అయితే తీసేసాను అనమాట. స్టిక్కర్ ఎలా తీయాలో చాలామందికి తెలిసే ఉంటుంది. స్టవ్ని వెలిగించి మీడియంలో పెట్టేసి దానిపైన కడాయిని పెట్టి జస్ట్ ఒక 2 సెకండ్స్ ఉంటే చాలు. లైట్గా హీట్ అయినాక ఇలా మనం చేత్తో తీసేస్తే స్టిక్కర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాలా నీట్గా అయిపోతుంది. అక్కడ పేపర్ అనేది ఉండదన్నమాట. చాలా బాగా వచ్చేస్తుంది. తెలియని వాళ్ళు ట్రై చేయండి ఈసారి అలా స్టిక్కర్ తీయటానికి. నెక్స్ట్ వచ్చేసి పైన మూత అనమాట. ఈ మూత కూడాను స్టీల్లోనే ఇచ్చేసారు. వెయిట్ అయితే అసలు చెప్పలేమండి, చాలా వెయిట్ అయితే చాలా వెయిట్గా ఉన్నాయి. కడాయి వచ్చేసి చాలా బాగుంది. మూత అది కూడా స్టీల్లో ఇచ్చేసారు. కావాలనుకునే వాళ్ళు లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి తవా తీసేసుకున్నాను. క్యాస్ట్ ఐరన్ది తవా తీసేసుకున్నాను. ఇది కూడా చాలా బాగా వచ్చేసింది. ఇది అయితే ఇంకా క్యాస్ట్ ఐరన్ కదా, చాలా అంటే చాలా వెయిట్గా వచ్చేసింది. ఆ 2 ఒక్కసారి వచ్చాయన్నమాట. ఆ 2 ముందుగానే ఓపెన్ చేసేసాను. ఇదైతే ఇంకా ఓపెన్ చేయలేదు. మీకు చూపిస్తూ ఓపెన్ చేద్దామని ఓపెన్ అయితే చేస్తున్నాను. ఏంటబ్బా ఇంత వెయిట్ ఏంటి ఉంది అని అనుకున్నాను, కానీ లోపల ఇది మనం చేసేది తవా ఒక్కటే వచ్చింది. పైగా దానికి తిరగేసుకునే కర్ర కూడా రాలేదన్నమాట. అంటే ఏమంటారు దాన్ని, దోశలు మనం తిరగేసుకుంటాం కదా, అట్లా గరిటె లాంటిది ఏమీ కూడా రాలేదు. ఓన్లీ తవానే ఇచ్చేశారు. అది కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది. క్యాస్ట్ ఐరన్ తవా అని ఉంది చూడండి. ఈ క్యాస్ట్ ఐరన్ తవాలు అనేవి చాలా రోజులైతే వచ్చేస్తాయి. ఐరన్కి సంబంధించిన ఏ ఐటమ్ అయినా కూడా చాలా వెయిట్గా ఉంటుంది. క్వాలిటీ కూడా బాగుంటుంది. తప్పకుండా తీసేసుకోండి కావాలనుకునే వాళ్ళు. ఈ నాన్ స్టిక్ తవాలు ఇవన్నీ కూడాను పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇవైతే యూజ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా ఇయర్స్ చూసేస్తాయి.
అవి నాన్ స్టిక్ అట్లాంటివి అయితే మ్యాక్సిమం 2 ఇయర్స్కి తప్ప ఎక్కువ రావు, మొత్తం ఊడిపోయి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. ఇది కవర్తో ఇచ్చారు కదా, కవర్ ఓపెన్ చేస్తూ ఉంటే కొంచెం ఏదో స్మెల్లా అనిపించింది, కొంచెం గమ్ గమ్గా ఉందన్నమాట. దీన్ని వాడే ముందు బాగా క్లీన్ చేసేసుకోవాలి, కొంచెం హాట్ వాటర్తో తర్వాత సోప్తో ఇట్లా మొత్తం బాగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. చాలా 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాతే యూజ్ చేయడానికి అవుతుంది. లేదంటే దోశలు అనేవి బాగా రావండి, అంటుకుపోతాయి. అందుకని ముందు బాగా 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత స్టవ్ పైన పెట్టి మనం ఆనియన్కి ఆయిల్ రాసి కొంచెం అట్లా దాంతో రుద్దిన తర్వాతే దోశలు అనేవి వేసేసుకోవాలి. అప్పుడే దోశలు అనేవి బాగా వస్తాయి. ఈ తవా అయితే చాలా రోజులు వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే తవా ఒకటి, నెక్స్ట్ కడాయి ఒకటి తీసేసుకున్నాను, స్టెయిన్లెస్ స్టీల్ కడాయి, అలాగే 2 స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ అయితే తీసేసుకున్నాను. ఇవి కుకింగ్కి అండ్ మనం వండిన వేసుకోవటానికి రెండింటికి యూజ్ అవుతాయి అన్నమాట ఈ బౌల్స్ అనేవి. ఈ 3 ఐటమ్స్ కూడాను చాలా బాగున్నాయి, తప్పకుండా చెక్ చేయండి. లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చెక్ చేయండి. కాస్ట్ కొంచెం హెవీగానే ఉంటుంది, కానీ క్వాలిటీ కూడా చూడాలి కదా, కానీ క్వాలిటీ కూడా బాగుంది కదా, అందుకని చెప్పి కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.